Hi everyone. Congratulations, Mr. Sivaram Krishna Garu. Okay, thank you very much. You have reached your Thank you. goal. Thank you very Your much. birthday, Yeah, 26 July Yeah. 2024. Yeah. So we are so proud and honored having you here. Yeah. And today is an occasion gracing your birthday, and you're given an opportunity for us to celebrate your birthday Thank you. in our presence. It's really nice, and we really admire Amaran. Yeah. So once again, congratulations and happy. Thank you. Have Thank a you. long birthday. Thank you very much. ఓకే నువ్వు మేము మాట్లాడాలి ఒకటి. ఓకే. ఈరోజు ఇక్కడ చక్కగా బర్త్డే చేయడం జరిగింది. మా మేనేజర్ భాస్కర్ రాజు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేయడం దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ ఇలా జరిగింది. అటువంటిప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. యాక్చువల్గా ప్రతి సంవత్సరం మా మా పిల్లలు సిద్ధార్థ దగ్గర కానీ సిద్ధార్థ దగ్గర ఉండేవాడు, ఆ తర్వాత రవితేజ ఉండేవాడు. వాళ్ళ సమక్షంలో మా మిస్సెస్ సమక్షంలో నేను చక్కగా చేసుకునేవాడిని. అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఈరోజు మా మేనేజర్ భాస్కర్ రాజు గారు ఇక్కడ కండక్ట్ చేసి చక్కగా చేస్తున్నారు. చాలా ఆనందదాయకం. నాకు దగ్గరగా 60 years దగ్గరగా వచ్చి 59th year ఇప్పుడు రన్ అవుతుంది. అయితే ఈ సందర్భంగా నేను చెప్పవలసింది ఏంటంటే, భాస్కర్ రాజు గారు గతంలో అమెరికాలో చేసి కొన్ని పరిస్థితుల్లో ఇండియా వచ్చారు. 15 years తర్వాత ఇండియా వచ్చి ఇక్కడే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఆయన ఆఫీసర్గా ఇంజనీర్గా పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కాబట్టి నాకు చాలా ఆప్తులు. నాకు మా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, మా మిస్సెస్ మా పిల్లల దగ్గర ఉన్నప్పుడు చూసుకుంటే అంత అక్కడ అదొక మంచి ఎఫెక్షన్గా ఉండేది. అంతకంటే ఎఫెక్షన్ నాకు భాస్కర్ రాజు దగ్గర అంతకంటే చనువు. అందుగురించి నాకు చాలా ఇది చేయడం చాలా ఆనందదాయకం. అలాగే ఇక్కడ మా కజిన్ కృష్ణ, ఈయన కూడా ఐసిఐసిఐ బ్యాంక్లో ఎంప్లాయీ. కృష్ణ కూడా ఈయన కూడా మంచి కోఆపరేట్ చేసి చేయడం ఇది మంచి ఆనందదాయకం. అలాగే గతంలో నాకు తెలుసున్నంత వరకు సిద్ధార్థ అంటే నా పెద్ద కొడుకు అంటే నాకు చాలా ప్రాణం. అలాగే నా చిన్న కొడుకు రవితేజ అన్నా సరే ఐ లైక్ సో మచ్. అలాగే నా మిస్సెస్ ఆల్సో, ఆమె కూడా నాకు మంచి ఎంకరేజ్ చేసి చక్కగా ఇంతకాలం నేను సేఫ్ సైడ్గా ఉండాలంటే వీళ్ళు ముగ్గురు కారణం. అలాగే ఇంకా నాకు మానసికంగా కూడా ఎంతో స్థైర్యాన్ని ఇచ్చి మా చుట్టాల్లోనే ఇప్పుడు జేఎన్టీయూ కాలేజీలో ఆయన విజయనగరం జేఎన్టీయూ కాలేజీలో రిజిస్టర్ చేస్తున్నారు గ్రూప్ 1 ఆఫీసర్ మా తమ్ముడు. అతను కూడా నాకు మానసికంగా కూడా ఎంతో బలాన్ని ఇచ్చి జరిగిన పరిస్థితులు ఎలాగున్నా జాగ్రత్తగా ఉండు అన్నయ్య, నువ్వు నీ కొడుకులు చక్కని స్టేజ్కి వస్తారు నీకేంటి అని చెప్పేసి మంచి ఏదో ఎంకరేజింగ్ ఇచ్చి చక్కని మనిషి. ఆర్థికంగా కూడా చాలా ఉపయోగపడ్డాడు విశ్వనాథ శ్రీనివాస్ గారు. అతను కూడా నా ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ మా కుటుంబంలో దుర్గా, నార్పినేడు దుర్గా, అతను కూడా బావా నీకేంటి పిల్లలు ఉన్నారో ధైర్యంగా ఉండని చెప్పేసి ఎంతో ఎంకరేజ్ చేసి వాడైతే నా కుటుంబ సభ్యులుగా నాకు ఎంతో మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అలాగే మా అన్నయ్య కూడా విశ్వనాథ సత్యనారాయణ చిన్నప్పుడే నన్ను చదివించడంలో కూడా, డిగ్రీ చదివించడం కూడా వాడు యాక్టివ్ పార్ట్ తీసుకుని వాడు కూడా చాలా హెల్ప్ చేశాడు. వాడు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ ఫంక్షన్ చేసుకునేటప్పటికి నేను ఉండాలని కోరుకుంటున్నాను. ముందు జాగ్రత్తగానే నేను చెప్పడం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ ఇక మా ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చేటప్పటికి నాకు ప్రియమైన మిత్రుడు మురళీ అన్నవరం, ఆయన టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, బెస్ట్ ఫ్రెండ్. అతను కూడా ఎంతో ఆర్థికంగా మానసికంగా ఎంతో స్థైర్యాన్ని ఇచ్చి పార్టీ పరంగా కూడా అతని వెనకాలే నేను అడ్డం పోతారు. ఇద్దరు చక్కగా ఉండడం చాలా ప్రియమిత్రుడు మా మురళీ అన్నవరం. వెరీ గుడ్, అతను కూడా చాలా ధన్యవాదాలు. అలాగే ఇంకో మిత్రుడు ఎడ్యుకేటెడ్, మంచి ఎడ్యుకేటెడ్ మిత్రుడు ఏంటంటే బీఎస్సీ గ్రాడ్యుయేట్, మా పెద్దగద్ద గ్రామ సర్పంచ్ ప్రసాద్ బాబు. మేమిద్దరం కూడా ఎన్నో ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళి, యూత్ ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళి ఏంటి మన ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించి రకరకాలుగా మాట్లాడి ఎంతో మానసిక స్థైర్యం తెచ్చుకుని ఒక పేషెంట్గా ఇది ఒక స్టేటస్కి వచ్చాడు ఇప్పుడు ఆయన. అతను కూడా నాకు ఆప్తమిత్రుడు. అలాగే నెక్స్ట్ ఇంకా చాలామంది ఉన్నారు ఆ మిత్రులు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే కోలా పెద్ద కానీ, తర్వాత నాగిరెడ్డి కానీ, తర్వాత మురళా, తర్వాత అది ఉన్నా పర్వాలేదు. ఆ తర్వాత ఇంకా మల్లెడ్డి, వీళ్ళంతా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా
ఇక్కడికి వాళ్ళకి నేను ఇక్కడికి ఇన్వైట్ చేయలేను. నేను ప్రస్తుతానికి హైదరాబాద్ భాస్కర్ రాజు గారి ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంత దూరంలో ఉన్నాను. వాళ్ళందరి సమస్యలో జరుపుకుందని అనుకున్నాను. అంతకంటే హ్యాపీ న్యూస్ ఇక్కడికి వచ్చి ఈ భాస్కర్ రాజు గారి దగ్గర జరుపుకోవడం సో ఇంత వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి హాయ్ శివరామకృష్ణ గారు హాయ్ అని చెప్తాను. హాయ్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఇక్కడ జరుపుకుంటాం కానీ మా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నా కుటుంబ సభ్యులు ఎంత ఆప్యాయతో తర్వాత ఈ భాస్కర్ రాజు గారు కుటుంబం కూడా అంతే నాకు ఆప్యాయత. భాస్కర్ రాజు గారు వాళ్ళు మదరు, ఆమె కూడా మా అత్తయ్యకి ధన్యవాదాలు. అలాగే భాస్కర్ రాజు గారు వాళ్ళు సిస్టర్ రజనీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇక్కడ మా జ్యోతమ్మ ఇక్కడ ఉందని నాకు తెలియదు. ఒకవేళ ఇక్కడ ఉంటే ఈమె కూడా బూరు అయిపోయిందేమో. మా పాప అవుద్ది, మా తమ్ముడు కూతురు. ఆమె గుర్తు రాలేదు, సారీ. జ్యోతమ్మ వెరీ గుడ్ స్టడీస్ చేయి. అలాగే సురేష్, భాస్కర్ రాజు గారు వాళ్ళ అన్న సురేష్, తర్వాత సీతమ్మ వారు ఇక్కడ లేరు. వారికి కూడా పంపిస్తాను ఈ వీడియో. అందరూ మీ అందరి ఆశీస్సులు నాకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా జరుపుకుంటానని తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వశిష్ఠ ఐఎమ్ వెరీ సారీ. వశిష్ఠ ఐఎమ్ సారీ. నీ చైరు నీ టేబుల్ అంతా నేను వాడుకుంటాను, నీ ల్యాప్టాప్ కూడా నేను వాడుతున్నాను. ఓకేనా వశిష్ఠ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భాస్కర్ రాజు గారు వాళ్ళ మిస్సెస్ అనుష, థ్యాంక్స్ అమ్మా. మీరు లేకుండా మీ ఇంట్లో జరుపుకుంటున్నాను. నేను నా పుట్టినరోజు మీ ఇంట్లో జరుపుకుంటున్నాను. ఏమ్మా అనుష, మరి ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామంటే మీరేమో చాలా లాంగ్లో ఏదో పనిలో ఉన్నారు రాజమండ్రిలోనే. మీ ఇంట్లో జరుపుకుంటానండి నేను. అనుష మా సిస్టర్ అనుష ఇక్కడ ఉన్నట్టే ఫీల్ అవుతున్నాను. అనుష ఇల్లు ఇది, అనుష ఇల్లు ఇది, బాసరం కాదు. అంటే జనరల్గా ఆడవాళ్ళకి ఇప్పుడు రేషన్ కార్డు అయితే ఎవరి పేరు ఇస్తారు? భర్త పేరు మీద ఎవరు? భార్య పేరు మీద ఇస్తారు. అలాగే ఇప్పుడు అనుష హౌస్లో నేను జరుపుకుంటున్నాను. అలాగే భాస్కర్ రాజు వారు అత్తగారికి లక్ష్మి గారికి కూడా చాలా ధన్యవాదాలండి. మీ అమ్మాయి గారి ఇంట్లో ఈ జరుపుకుంటున్నాను, మీ పర్మిషన్ లేకుండా జరుపుకుంటున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. అలాగే మీ హస్బెండ్ వారికి కూడా నా ధన్యవాదాలండి. ఓకే అండి, అందరికీ చెప్పానండి, దాదాపుగా పేరున చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.